8 వసంతాలు. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే విజువల్లీ సినిమా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఆ ఫ్రేమ్స్ కానీ, సినిమాటోగ్రఫీ మొత్తం గూడా. కానీ సినిమా మాత్రం అంతేం నచ్చలేదండి. ఎంత సినిమాటోగ్రఫీ బావుంటే ఏంటి? స్టోరీ పెద్దగా లేకపోతే, ఎంగేజింగ్‌గా లేకపోతే. ముందే ఇది లవ్ స్టోరీ. సో, ఫిల్టర్ చేస్తే మాక్సిమం యూత్ కోసమే అన్నట్టుగా ఉంది. అందులోనూ ట్రీట్‌మెంట్ వేరు. సో, అందులోనూ ఇంకా సెలెక్టెడ్ ఆడియన్స్ కోసమే అనేలా. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్‌కి ముందు ఒక అరగంట పర్లేదు. ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఇంటెన్స్‌గా ఉంది. మంచి డైలాగ్స్‌తో. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నా వల్ల కాలేదు. పోయెటిక్ అన్నారు. నాకు తెలిసి లాస్ట్‌గా నేను చూసిన ఫుల్ ప్లెడ్జ్డ్ లవ్ స్టోరీ అయితే 'సీతారామం.' స్టార్ట్ చేసినప్పటి నుండి ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్‌కి ప్లెజెంట్‌గా స్టార్ట్ అయ్యి ఎండింగ్‌కి మంచి ఫీల్‌తో సాటిస్ఫైయింగ్‌గా ఎండ్ అవుతుంది 'సీతారామం.' కానీ 8 వసంతాలు మాత్రం ఎమోషన్ ఒక్క ఇంటర్వల్ ముందొచ్చే 30 మినిట్స్‌లో తప్ప మిగతా సినిమా అంతా ఫస్ట్ హాఫ్ ఏమో ఆర్టిఫిషియల్‌గానే అనిపించింది. ఆ కరాటే ఫైట్స్, ఆ గెటప్స్, డైలాగ్‌కి మెయింటైన్ చేసిన గ్యాపు, ఓవర్‌గా హీరోయిన్‌ని పొగడ్డం. ఇక సెకండ్ హాఫ్ అయితే ఎటు పోతుందో అనేలా ఉంది. అసలు ఇంటర్వల్‌కి అయిపోయిన ఫీలింగ్ కలిగించిన ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ ఫైటు, ఇంకో లవ్ స్టోరీ లాస్ట్‌లో ఎంతో ఎక్కువ నెరేట్ చేసేయడం. డైలాగ్స్ ఓవర్‌లోడెడ్. ఆ ఫస్ట్ హీరో ఉన్నప్పుడే బావుంది సినిమా. మ్యూజిక్ అండ్ పోయెట్రీ కాంబినేషన్ ఇలా. సో, నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదండి. నీకు మనసు లేదు అందుకే నచ్చదు అంటే 'సీతారామం' ఇంకా మొన్నొచ్చిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇవన్నీ సూపర్ అని చెప్పిన వాడినే నేను. ఇంతింత ఖర్చు పెట్టి ఇంత సింపుల్ స్టోరీస్‌ని పోయెటిక్ అన్నట్టు తీయడం కరెక్ట్ కాదండి. ఈ రోజుల్లో ఎంగేజింగ్ కంటెంట్ డెఫినిట్‌గా ఉండాలి. ఎన్ని సినిమాలు చూసుంటాం ఇలాంటి స్టోరీస్‌తో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్. కరాటేని మడత పెట్టేసే హీరోయిన్ 'శుద్ధి అయోధ్య.' నేనే పెద్ద తోపు అని ఫీల్ అయ్యే హీరోని ఓడిస్తుంది. అప్పుడు హీరో ఆమె ప్రేమలో పడిపోతాడు. అప్పుడు ఏమైంది వీరి ప్రేమ కథ అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ హీరోయిన్ అండ్ ఫస్ట్ హీరో పెర్ఫార్మన్సెస్ కొన్ని బావున్నాయి. నో స్పిన్ పెట్టించుకోవడం లాంటి ఎలిమెంట్స్. 2 సాంగ్స్ ఎస్పెషల్లీ చిత్ర గారు పాడిన పాట బావుంది. సినిమాలో ది బెస్ట్ పార్ట్ అయితే కెమెరా వర్క్. విజువల్లీ కలర్‌ఫుల్ సినిమా. మైనస్ పాయింట్స్ ఆ ఇంటర్వల్ ముందు 10 మినిట్స్ తప్పిస్తే మిగతా సినిమాలో అసలు స్టోరీనే లేదు. పోనీ ఆ ఫస్ట్ లవ్ స్టోరీనే కంటిన్యూ చేసినా ఏదో ఒకటి చెప్పడానికి. మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉన్న సినిమాలు కేవలం టాలీవుడ్‌లోనే చాలా సినిమాలొచ్చాయి. ఈ రోజుల్లో కూడా ఇంకా స్టోరీ లేకపోతే ఎంత పెట్టినా కష్టమండి. ఆడియన్స్ ఏమి ఇంకా ఇలా సింపుల్ స్టోరీస్‌ని చూడడానికి రెడీగా లేరు. ఎంత పోయెటిక్‌గా నరేట్ చేసినా ఎప్పుడో చూసేసారు 'గీతాంజలి' లాంటి సినిమాలు. డెఫినిట్‌గా ఎంగేజింగ్‌గా ఉండి తీరాల్సిందే. చాలా వరకు ఆర్టిఫిషియల్ సెట్టింగ్‌లా ఉన్నాయి కొన్ని సీన్స్. ఆ గురువు గారు చనిపోయినప్పుడు పేషెంట్ లానే ఉండరు. సెకండ్ హాఫ్ ఫైట్ బావుంది కానీ అవసరమా? నాకైతే లిటరల్లీ ఇంటర్వల్‌తో అయిపోయిందిగా. ఇంక సెకండ్ హాఫ్‌లో ఏం స్టోరీ ఉంటుంది? రన్ టైమ్ ఏమో ఒక పక్క అయిపోతుంది. ఇంక ఈ టైంలో ఏం చెప్తారని ఫీల్స్. ఫస్ట్ హాఫ్‌లోనే ఆ కరాటే ఫైట్ కూడా క్లియర్‌గా తెలుస్తుంది యాక్టింగ్ అని రియల్‌గా లేదు. సెకండ్ హాఫ్ ఔట్ అండ్ ఔట్ బోరింగ్ అండ్ ఎయిమ్‌లెస్ అనే ఫీల్స్. సడెన్‌గా చివరి 15 నిమిషాల్లో ఏదేదో సబ్ ప్లాట్స్ అన్ని నరేట్ చేసేసి ఎండ్ చేసేసారు. 2016 లాంటి టైంలో కూడా మొబైల్స్ వాడకపోవడం, కాశీలో నార్త్ వాళ్ళు తెలుగులో అడ్రస్‌ని చదవడం ఇలా మాట్లాడుకుంటూ పోతే బోలెడు. మర్చిపోయాను మ్యూజిక్ బై హైషమ్ అబ్దుల్ వహాబ్ గారు. అసలు నాన్ స్టాప్‌గా వస్తూనే ఉంటుంది మ్యూజిక్. కొన్ని చోట్ల సీరియల్, వెబ్ సీరీస్, యూట్యూబ్ ఫిల్మ్ తెప్పించింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే విజువల్లీ నో డౌట్ కెమెరా డిపార్ట్‌మెంట్ 100% ఇచ్చారు. కానీ ఎంత పోయెటిక్‌గా నరేట్ చేద్దామన్నా కానీ సింపుల్ స్టోరీ అనేలా కూడా లేదు. స్టోరీలెస్ అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే. కానీ సెకండ్ హాఫ్ మరీ అస్తవ్యస్తంగా ఎటుపోతుందన్నట్టు ఎమోషన్‌లెస్‌గా వెళ్ళింది. డెఫినిట్‌గా ఎంగేజింగ్‌గా ఉండి తీరాలి. విజువల్ బ్రిలియన్స్‌కి మంచి స్టోరీ కూడా ఉండుంటే బావుండు. కానీ నాకైతే అలా అనిపించలేదండి. ఈ డైరెక్టర్ గారు తీసినవి మీకు నచ్చవులేరా అంటే ఐ యామ్ సారీ అండి. నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. విజువల్లీ రిచ్ బట్ లాక్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ అండ్ ఈస్ నాట్ వెరీ ఎంగేజింగ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.